అబ్నేరు దేవుని చిత్తం ఎరిగి దేవుని చిత్తానికి ఎదురుగా వ్యతిరేకంగా నిలవబడ్డాడు. అగైన్ ఈ మాట రిపీట్ చేస్తున్నాను. దైవ చిత్తం ఏంటో ఇతనికి తెలుసు. దైవ చిత్తం తెలిసి దైవ చిత్తానికి వ్యతిరేకంగా అబ్నేరు నిలవబడ్డాడు గనుక ఆయన ప్రారంభం కంటే ముగింపు ఘోరంగా ముగించబడింది. ఏంటి ఆయన ఎరిగిన దైవ చిత్తం? దైవ చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడటం అంటే ఏంటి చూడండి. ఈ మాట సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహానయమునకు తోడుకొని వచ్చి, పెద్దగా చెప్పాలి, గిలాదు వారి మీదను, ఆషేరీయుల మీదను, ఇజ్రాయేలీయుల మీదను, ఎఫ్రాయిమీయుల మీదను, బెన్యామీయుల మీదను, ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. సౌలు కుమారుడుకు ఇష్బోషెతు 40 ఏండ్ల వాడై ఏలనారంభించి 2 సంవత్సరములు పాలించెను. అయితే యోదావారు దావీదు పక్షమున నుండిరి. దావీదు హెబ్రోనులో యోదావారి మీద ఏలిన కాలమంతయు 7 సంవత్సరముల 6 మాసములు. నా వైపు చూడండి. సౌలు చనిపోబడక మునిపే దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు సమూయేలు ప్రవక్త ద్వారా. సౌలు తర్వాత నీవే రాజు అవుతావు, సమూయేలు ప్రవక్త అభిషేకించాడు. ఈ సంగతి మ్యాక్సిమం ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలుసు. మిమ్మల్ని అడుగుతా, సౌలు తర్వాత ఎవరు రాజు అవ్వటం దేవుని చిత్తం? దావీదు రాజు అవ్వటం దేవుని చిత్తం. ఇది మరుగునుందా? ఈ చిత్తం బయలుపరచబడిందా? దావీదు రాజు అవ్వటం దేవుని చిత్తం అని అబ్నేరుకు తెలుసు. కానీ ఏం చేశాడో తెలుసా? తానే పంతం బట్టి సౌలు కుమారుడు ఇష్బోషెతు ఉంటే అతన్ని రేపి అతన్ని ఇతడే మహానయముకు తీసుకొని వచ్చి రాజుగా, చూడండి, రాజుగా ఇష్బోషెతును అబ్నేరు పట్టాభిషేకం చేశాడట. ఏం చేశాడు? ఎందుకు పట్టాభిషేకం చేశాడు? సౌలు తర్వాత రాజు అవ్వాల్సింది ఎవరు? మీరు అనొచ్చు, సౌలు తర్వాత దావీదు రాజు అవ్వాలన్న సంగతి అబ్నేరుకు తెలుసో తెలీదోనండి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడ్డారు అని మీరు ఎలా చెప్తారు అని అంటారా? 2 రెఫరెన్స్లు చూపిస్తాను చూడండి. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు. 17-18 వచనాలు. అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించి, దావీదు మిమ్మల్ని ఏలవలెనని మీరు ఇంతకు మునుపు కోరితిరి కదా, నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇశ్రాయేలీలను ఫిలిష్తీయుల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించెదనని యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చి ఉన్నాడు గనుక. నా వైపు చూసి సమాధానం చెప్పండి. దావీదును గూర్చి యెహోవా ఏమని సెలవిచ్చాడట? శత్రువుల చేతిలో నుంచి ఇశ్రాయేలీలను, ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలీలను, సకల విధాలైన ఆపదలో నుంచి ఇశ్రాయేలీలను రాజైన దావీదు చేత నేను విమోచిస్తాను అని దేవుడు పలికాడట. ఆ పలికిన మాట ఎవరు విన్నారు? అబ్నేరు విన్నాడు. విని ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలీయుల పెద్దలకు చెప్తున్నాడు. అంటే దావీదును దేవుడు రాజుగా కోరుకున్నాడన్న సంగతి అబ్నేరుకు తెలుసా తెలీదా? ఇదొకటి కదా. ఇంకొక మాట కూడా చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని యెడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక.
అంటే దావీదుతో దేవుడు ఏం చేశాడట? చదువుకున్నాం కదా. దావీదుతో దేవుడు ఏం చేశాడట? ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? దావీదును సింహాసనం మీద కూర్చోబెడతాను, అతని తర్వాత అతని పిల్లలు రాజులుగా ఉండి పరిపాలన చేయటం ప్రారంభిస్తారు. ఇది దావీదుతో దేవుడు సత్య ప్రమాణం చేశాడు. ఈ ప్రమాణాన్ని గురించి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు తర్వాత మీకు అర్థమవుతుంది. అబ్నేరు మాట్లాడుతున్నాడు. దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడు, నేను రాజుగా చేస్తానని. దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడు, శత్రువుల చేతిలో నుంచి నేను విడిపిస్తాను, ఫిలిష్తీయుల చేతిలో నుంచి నేను విడిపిస్తాను. అంటే మనం చదువుకున్న ఈ రెండు మాటలను బట్టి సౌలు తర్వాత దావీదే రాజు కావాలి, ఇది దైవ చిత్తం. ఇది దైవ చిత్తం అన్న సంగతి అబ్నేరుకు తెలుసా తెలీదా? మరి తెలిసి ఏం చేశాడు? అయ్యో, తెలిసి ఏం చేశాడు? దైవ చిత్తం ఏంటో ఎరిగి కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఇష్బోషేతును రాజుగా నిలవబెట్టి పట్టాభిషేకం చేశాడు. దేవుని చిత్తానికి ఎదురుగా నిలవబడ్డాడు గనుక ప్రారంభం కంటే ముగింపు ఘోరంగా ముగించబడింది. చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, నా వైపు చూడండి. మనకు దేవుడు తెలియనప్పుడు తెలియక చాలా పొరపాట్లు చేశాం. తెలియక చేసిన ప్రతి పొరపాటును దేవుడు క్షమిస్తాడు, సహిస్తాడు, అంగీకరిస్తాడు. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఒక మంచి సంఘాన్ని దేవుడు మనకిచ్చి, చక్కగా వర్తమానం చెప్పే దైవ సేవకులను దేవుడు మనకిచ్చి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతులకు అప్పగించి, ఇదిగో ఇలా బ్రతకటం నా చిత్తం, ఇలా బ్రతకటం నా చిత్తం కాదు, ఈ పని చేయటం నా చిత్తం, ఈ పని చేయటం నా చిత్తం కాదని దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా ప్రతి ఆదివారం, ప్రతి అరుణోదయపు దినాన వాక్యం ద్వారా ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, దేవుని చిత్తం ఏంటో తెలిసి ఆయన చిత్తానుసారంగా బ్రతికేవా, నువ్వు ధన్యుడు అవుతావు. దేవుని చిత్తం ఏంటో తెలిసి కూడా తెలిసి నువ్వు తప్పు చేసావా, దెబ్బతింటావు, జాగ్రత్త. దావీదంటాడు, నా మూర్ఖత వలన నాకు కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నాయి అంటాడు. మూర్ఖుడంటే ఎవరు? తెలిసి తప్పు చేసేవాడా, తెలియక తప్పు చేసేవాడా? మూర్ఖుడని ఎవరిని అంటారు తెలుసా? తెలిసి క్రైస్తవ జనమా, త్రాగటం తప్పు అని నీకు తెలుసు, నువ్వు తాగేవంటే మూర్ఖుడివి. ఫోర్నోగ్రఫీ చూడటం తప్పు అని నీకు తెలుసు, తెలిసిన దేవుడు హెచ్చరించిన యవ్వన కోరికలను నియంత్రించుకోలేక దాన్ని పదే చూస్తూ కాముకత్వాన్ని రేపుకున్నావంటే నీవెవరివో తెలుసా? మూర్ఖుడివి. దేవుని బిడ్డలు అన్యులను వివాహం చేసుకోకూడదు, ఇది దేవుని చిత్తమని నీకు తెలుసు. వెలుగుకు చీకటికి పొందెక్కడా? దేవుని ఆలయానికి విగ్రహాలతో సాంగత్యం ఎక్కడ? యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన నీవు అన్యులను వివాహం చేసుకోకూడదు, నిజదేవుని ఆరాధించని ప్రజలను వివాహం చేసుకోకూడదని ప్రతి ఆదివారం దేవుని వాక్యం విని దేవుడెవరో తెలియని అన్యుని వివాహం చేసుకుంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడిన మూర్ఖురాలివి నువ్వు కాదా? వడ్డీ వ్యాపారం దేవుని చిత్తం కాదని నీకు తెలుసు, తెలిసినా అదే వడ్డీ వ్యాపారం వైపు నువ్వు వెళ్తా ఉన్నావంటే తెలిసి తప్పు చేసే మూర్ఖుడువు నువ్వు కాదా? ఈ దేహం దేవుడిచ్చిన ఆలయం, ఈ దేవాలయాన్ని కాపాడుకోవాలని దేవుడు అన్నాడు. గంజాయితో, మత్తు పదార్థాలతో, మాదక ద్రవ్యాలతో దేవుడిచ్చిన ఆలయాన్ని తెలిసి నువ్వు పాడు చేసుకుంటున్నావంటే నేనంట ఆ మూర్ఖుడువు నువ్వు కాదా? మోహపు చూపు దైవ చిత్తానికి వ్యతిరేకం అని నీకు తెలుసు, అయినా ఆ మోహపు చూపు వైపు నువ్వు వెళ్తున్నావంటే ఆ మూర్ఖుడువు నువ్వు కాదా? అయిలారా, తెలియక తప్పు చేసిన వాడికి ఒక దెబ్బే తగులుతుంది. తెలిసి తప్పు చేసేవాడి జీవితంలో దెబ్బ మీద దెబ్బ, ఆపద మీద ఆపద కలుగుతుందని దేవుని వాక్యం ఘంటాపదంగా చెప్తుంది. రోజు దైవజనులు పి జోషి గారి దగ్గరకు ఒక యవ్వనమ్మాయి వచ్చిందట. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుతా, అన్నా జోషి అన్న
నేను చదివే కాలేజీలో, మా పీజీ కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను. వివాహం చేసుకోవటం దేవుని చిత్తమా కాదా ప్రార్థన చేసి కనిపెట్టి నాకు చెప్పండి అన్న అందట. అమ్మ అబ్బాయి ఏం చేస్తాడు, ప్రభు నమ్ముకున్నాడా లేదా అని అంటే వెంటనే అమ్మాయి చెప్పిందట, లేదనే అస్సలు ప్రభు అంటే ఇష్టం లేదు, అన్యుడు. ఇంకో రకంగా చెప్పాలంటే దైవము కాని వాటిని ఆరాధించేవాడు. కొంచెం అబ్బాయిని వివాహం చేసుకోవటం దేవుని చిత్తమో కాదో ప్రార్థన చేసి చెప్పండి అన్నయ్య అందట. దైవజనుడు అన్నాడట, అమ్మా దీని కొరకు ప్రార్థన దాకా అవసరం లేదు, లేఖనాలలోనే దైవ చిత్తం రాయబడి ఉంది. విశ్వాసికి అవిశ్వాసితో విజ్జోడు ఉండకూడదు, వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలు దైవము కాని వాటిని ఆరాధించే వాళ్ళని వివాహం చేసుకోకూడదు, దేవుని వాక్యం చెప్తుంది. సింపుల్, ఇది దేవుని చిత్తం కాదు. ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడి అడుగులు వేసావా నష్టపోతావు, వద్దురా తల్లి. దైవము కాని వాటిని ఆరాధించే వాళ్ళని వివాహం చేసుకుంటే దేవుని శాపం మన మీదకి దిగి వస్తుంది. అయినా నువ్వెవరివి? చిన్నప్పటి నుంచి మందిరంలో పెరిగిన దానివి. మీ అమ్మ ఎవరు? భక్తి కలిగిన తల్లి. మీ నాన్న ఎవరు? సావులో సావుకులకి కుడిభుజంగా ఉన్నవాడు. యవన కాలంలో బాప్తిస్మం తీసుకున్న దానివి, సండే స్కూల్ నడిపించిన దానివి. ఇంత భక్తిగా బ్రతికిన నీవు దేవుణ్ణి ఎరగని వ్యక్తిని వివాహం చేసుకుంటావా? మనసులో అనుకుందట, అసలు ఈ పాస్టర్లకు చెప్పండి ఎందుకు, మా అమ్మ అయ్యగారికి చెప్పు అయ్యగారికి చెప్పు అని రెచ్చగొట్టి తీసుకొని వచ్చింది. అసలు వీళ్ళకి ప్రేమ అంటే ఏం తెలుసు? నేనే డైరెక్ట్గా దేవుణ్ణి అడుగుతానని ప్రార్థన గదిలో కూర్చొని ప్రభా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడని ప్రార్థన చేసుకుని బైబిల్ తెరిచిందట. బైబిల్లో వేలు పెడితే పరమగీతాలు వచ్చిందట. ఏమొచ్చిందో తెలుసా? అతడే నా ప్రియుడు, 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడు అని వచ్చిందట. ఆ మాట రావటంతో ఇది దేవుని చిత్తం. ఈ పాస్టర్ గారికి ఏం తెలుసు? అన్యులైన మనల్ని వెతుక్కుంటా పరలోకాన్ని విడిచిపెట్టి ప్రభు రాలేదా? అన్యులైన మనల్ని మార్చుకోలేదా? నేను కూడా పెళ్లి చేసుకున్న తర్వాత అన్యుని మార్చుకుంటానని పెళ్లి చేసుకుందట. ఏం జరిగిందో తెలియదు. మూడో రోజు నుంచే టార్చర్. ఆత్మహత్య చేసుకుందో, హత్య చేసుకుందో, ప్రమాదవశాత్తు జరిగిందో తెలియదు, పెళ్ళైన నెలలోనే ఆమె చచ్చిపోయిందట. ఎట్లా చనిపోయింది? ఆ కిచెన్లో వంట చేసేటప్పుడు చీర మంట కంటుకుందో, ఈ అమ్మాయి బాధ భరించలేక, లేకపోతే వీళ్ళేమైనా అఘాయిత్యం చేశారో, ఆ మంటల్లో దేవుని బిడ్డ కాలి చక్కటి రూపవతి మసిబొగ్గులాగా మారిపోయి చచ్చిపోయి. తల్లి దైవజనుడి దగ్గరకు వచ్చి అంటదట, నా కుమార్తె మరణంలో నా దేవుణ్ణి ఇంత కూడా నేను నిందించను. నా దేవుడు ఎప్పటికీ న్యాయవంతుడే. నా దేవుడు అన్యాయం చేయటం అసంభవం. అది చిన్నతనం నుంచి దేవుల్లో పుట్టిందయ్యా. ఎవరి వయసులో బాప్తిస్మం తీసుకుందయ్యా. చిన్నతనం నుంచి భక్తిగా బ్రతికి సండే స్కూల్ నడిపించి ఇది తప్పు అని తెలిసిన దేవునికి విరుద్ధమైన తప్పుడు త్రోవల్లోకి వెళ్ళింది కదా. తన నాశనాన్ని, తన మరణాన్ని తానే కోరుకొని తెచ్చుకుంది. నేను ఈ విషయంలో దేవుని నిందించను, దేవుడు ఎప్పటికీ న్యాయవంతుడే. తమ్ముడు నా వైపు చూడు. దేవుని చిత్తమేదో నీకు తెలిసిన తర్వాత వీటిని చూడకూడదు, ఇది చూడటం దేవుని చిత్తం కాదు, ఈ మాట మాట్లాడకూడదు, ఇలా మాట్లాడటం దేవుని చిత్తం కాదని దేవుని చిత్తం నీకు తెలిసిన తర్వాత ఆయన చిత్తానికి నువ్వు అప్పగించుకో. నా దేవుని వాక్యం ఏమని రాయబడిందో తెలుసా? లోకము దాని ఆశలు గతించిపోతాయేమో కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. ఆమేన్. నంబర్ 1, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడటం ఎప్పటికీ ప్రమాదమే. ఏమన్నాను? ప్రేమ వివాహాలు దేవుని చిత్తమా, దేవుని చిత్తం కాదా? ఏం ఒక్కలు పెద్దగా చెప్పట్లా. ఈ ప్రేమ వివాహాలు వాక్యానుసారమా, వాక్యానికి విరుద్ధమా? పెండ్లి కాకుండానే కాలు జారే కార్యక్రమాలు చేయటం వాక్యానుసారమా, వాక్యానికి విరుద్ధమా?
అది వాక్యానికి విరుద్ధమని. యవన బిడ్డ, అది వాక్యానికి విరుద్ధమని నీకు తెలుసు. చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం విన్నావు, సండే స్కూల్లో ఎదిగావు, ఎంతోమంది దైవ సేవకుల దగ్గర నీతి మాటలు విని బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తున్నావు. జాగ్రత్త. మరలా నేనంట, నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా. మీ ప్రారంభం కంటే మీ ముగింపు మహిమకరంగా ఉండునుగాక. అలా